హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రాజమండ్రి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, నేను ఎప్పటి నుంచో ఫేస్బుక్లో చెప్పడం జరుగుతుంది. పోలీసు ఉన్నతాధికారులు సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు, చట్టానికి అనుగుణంగా పనిచేయట్లేదు అని ఫేస్బుక్లో చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. అది మరి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారా అనేది మరి వాళ్ళే నిర్ణయించుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడే ఇలాంటివి మళ్ళీ వాళ్ళకి హాని జరుగుద్ది తప్ప కాలం జరిగినంతకాలం జరుగుతుంది. కానీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం మనకి ఏ ఒక్కరు సేవ్ చేయరు, ఏ ఒక్కరు సపోర్ట్ చేయరు. అప్పటిదాకా అమ్మో ఇంద్రుడు చంద్రుడు అన్నవాళ్ళు అప్పుడు మన మీద ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో పక్కన పెట్టేస్తారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ముంబై సినీ నటిని అరెస్ట్ చేసిన కేసులో నేను ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. అది మీ అందరూ కొంతమంది ఫాలో అయ్యారు. అయితే కొన్ని పాయింట్లు అందులో నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళేటప్పుడు ఇంటర్స్టేట్ పాస్పోర్ట్ తీసుకోవడం, మరి వీళ్ళు కన్వీనియన్స్ ఎలా వెళ్ళారు, టీఏ అడ్వాన్స్ తీసుకున్నారా లేదా, తర్వాత ఇటువంటివన్నీ కొన్ని చెప్పడం జరిగింది. కానీ మరి వారు దాన్ని ఏ విధంగానూ రెక్టిఫై చేసుకోలేదు. మరి ఈరోజు జరిగిన నాళ్ళకి ఎవరైతే సినీ నటి ఆమె వచ్చి తన అడ్వకేట్తో వచ్చి మన పోలీస్ స్టేషన్లో, విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బాగానే ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది. ఆ రిపోర్ట్ ఇచ్చింది కూడా ఇంచుమించుగా 5-6 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. అందులో ముఖ్యంగా అలిగేషన్ అంతా అతను ఎవరైతే కుక్కల విద్యాసాగర్ ఎవరు ఉన్నారో ఆయన మీదే మొత్తం అలిగేషన్ అంతా పెట్టింది. తర్వాత లాస్ట్ కొంచెంలో పోలీసు ఉన్నతాధికారుల గురించి, తర్వాత పోలీసులు అక్కడ ముంబై వచ్చి అక్కడ ఈవిని ఏ రకంగా అరెస్ట్ చేసింది, ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. నేను ఆ ఎఫ్ఐఆర్ చదివాను. ఆ ఎఫ్ఐఆర్లో రిపోర్ట్ చదివాను నేను. ఎందుకంటే అది పబ్లిక్ డాక్యుమెంట్లో మరి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆ ఎఫ్ఐఆర్ చదివాను. ఎఫ్ఐఆర్లో ఆవిడ రాసిందంతా కూడా ఏదైతే కుక్కల విద్యాసాగర్ గారు రిపోర్ట్ చేసి ఏదైతే కేసులో ఆమె అరెస్ట్ చేయబడిందో, ఏమైతే అభియోగాలు కుక్కల విద్యాసాగర్ గారు ఆమె మీద అభియోగాలు చేశారో అన్నిటికీ ఆమె ఆన్సర్ ఇచ్చింది తప్ప నేను ఇది చేయలేదు అనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు ఆమె. ఇంకో విషయం ఏంటంటే, నేను చిన్న అమౌంట్లు తీసుకున్నాను. నేను ఆయన దగ్గర 20,000, 30,000 అలాంటి అమౌంట్స్ నాకు ఇచ్చేవారు, నేను తీసుకున్నానని కూడా అడ్మిట్ అయింది ఆవిడ. మరి అది ఇచ్చిన రిపోర్ట్లో మరి ఆమెకి ఎవరు గైడ్ చేశారో తెలియదు. ఆ రిపోర్టు అంత రాయడం 5 పేజెస్ 6 పేజెస్ రాశారు. ఆ రిపోర్ట్ టైప్డ్ రిపోర్ట్ అది. అందులో ఆమె రాసిన ప్రతిదీ కూడా ఆమె మీద పెట్టే అభియోగాలకి ఏదైతే ఇది కాదు అని ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటూ వచ్చింది తప్ప, నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పింది 1-2 లైన్లు తప్ప ఏ విధంగానూ దాంట్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి, మరి ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయాలంటే దాంట్లో కంప్లైంట్ రిపోర్ట్లో ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండాలి. మరి ఆ ఇంగ్రీడియంట్స్ పాత కేసులోనూ అదే జరిగింది. కొంచెం పాత కేసులో కొంచెం పర్వాలేదు, ఆ ఇంగ్రీడియంట్స్ని ఏదో రావడానికి కొంచెం ఆ అడ్వకేట్ ఎవరో తయారు చేశారు, అది కొంచెం పర్వాలే. మరి ఈమె ఇచ్చిన రిపోర్ట్లో మరి ఆమె కేసులో వేసిన సెక్షన్లు చూస్తే మరి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ వేసిన చంద్రశేఖర్ గారు ఎవరో ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు,
ఆయన ఆ సెక్షన్లు ఎలా వేశారు, దేం బేస్ చేసుకుని వేశారు, ఆయన మనసులో ఏదైనా అనుకుంటే ఆ ప్రకారం వేసేసారా, లేకపోతే ఆ పేపర్ మీద ఆమె ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న అక్షరాలను బట్టి లేకపోతే విషయాన్ని బట్టి సెక్షన్లు వేసారా నాకు తెలీదు. ఎందుకంటే అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడమే ఒక చిత్రంగా ఉంది అది. ఎందుకంటే 192 సిఆర్పిసి సారీ 192 ఐపీసీ 192 ఐపీసీ అనేది మరి ఇది మరి పోలీస్ ఆఫీసరు మరి ఎలా చేశారో నాకు అర్థం అవట్లే. ఇండియన్ పెనల్ కోడ్లో ఎప్పుడు మన ఒక నేరం గురించి డిస్క్రైబ్ చేస్తూ ఒక సెక్షన్ ఉంటుంది, తర్వాత ఇంగ్రీడియంట్స్ని తెలియజేస్తూ ఒక సెక్షన్ ఉంటుంది, పీనల్ సెక్షన్ ఒకటి ఉంటుంది. ఇది 192 సిఆర్పిసి అనేది తప్పుడు సాక్ష్యం లేదా తప్పుడు సాక్ష్యం గురించి చెప్పే సెక్షను. అది డిస్క్రిప్షన్, అది డిస్క్రైబ్ చేయబడింది ఆ సెక్షన్లో. దీనికి పీనల్ సెక్షన్ 193 ఐపీసీ. ఈ 193 ఐపీసీ కూడా కోర్టులో ప్రమాణం చేసి తప్పుడు సాక్ష్యం చెప్తే ఆ 193 ఐపీసీ వర్తిస్తుంది. అది కూడా ఇక్కడ జరిగిన దాంట్లో దానికైతే పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇలాగ అధికారి ఎదురుగా ఏదైనా తప్పుడు సమాచారం అందించారు కాబట్టి, చెడు ఉద్దేశంతో తప్పుడు సమాచారం అందించారు కాబట్టి ఓకే 193 ఐపీసీ అనేది వర్తిస్తుంది. కానీ మరి ఇందులో 192 ఐపీసీ అనేది వేశారు. తర్వాత 211 ఐపీసీ, 211, 218, 220 ఐపీసీ ఇవన్నీ కూడా మరి డాక్యుమెంటేషన్ గురించి, అంటే ఎవరైతే వీళ్ళ ఉద్దేశం మైండ్లో ఏంటంటే ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో రిజిస్టర్ చేయమని ఇన్వెస్టిగేషన్ చేయమని అరెస్ట్ చేయడానికి తప్పుడు ఉత్తర్వులు ఇచ్చారని చెప్పించడానికి ఈ 220, 218 ఐపీసీ దానికి పెనల్ సెక్షన్స్. అలాగే 354D 354Dలో ఆమెను ఫాలో అవుతూ ఆమెని హెరాస్మెంట్ చేయడం, అలాగా అవమానపరుస్తూ హెరాస్మెంట్ చేయడం. అలాగే 467 ఐపీసీ మరీ విచిత్రం, 467 ఐపీసీ వేశారు. అందులో ఎఫ్ఐఆర్ ఇంగ్రీడియంట్స్లో ఫలానా సర్వే నెంబర్ గల, లేకపోతే ఫలానా రిజిస్టర్ నెంబర్ గల, లేకపోతే ఫలానా చోట ఉన్న ఈ ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ గురించి నా మీద అభియోగం చేశారు, ఆ అభియోగం తాలూకు ఆ డాక్యుమెంట్ అంతా ఫోర్జరీ డాక్యుమెంట్ అది అని ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నట్టుగానే చెప్పింది తప్ప అందులో ఆవిడ ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ని కాపీ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ నాకు తెలియదు, దీన్ని నేను ఎవరు తయారు చేశారో తెలీదు, ఇది వాళ్ళే తయారు చేసి నా మీద పెట్టారు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది తప్ప దాంట్లో ఏ విధంగానూ దాన్ని జస్టిఫై చేసుకోవడానికి 467 ఐపీసీని జస్టిఫై చేసుకోవడానికి ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ లేవు అందులో. ఎందుకు 467 వేయడానికి గల కారణం ఏంటంటే దాంట్లో 10 years పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి 41 నోటీస్ ఇవ్వక్కర్లేదు. 467 సిఆర్పిసి కింద ఎవరైతే మన నిందితుడిగా చెప్పబడుతున్నారో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయిని కూడా, ఈ సినీ నటిని కూడా ఈ 389, 388 ఇలాంటి 467 ఈ సెక్షన్లు అన్నీ 10 years పనిష్మెంట్ అయ్యే సెక్షన్స్ అయ్యాయి. అవన్నీ వేసి ఆమె తల్లిదండ్రుల్ని రిమాండ్ పంపడం జరిగింది. మరి అది అప్పుడు ఉన్నతాధికారులు ఉన్నారు, సూపర్వైజ్ చేశారు. ఇప్పుడు ఉన్నతాధికారులు ఈ కేసులో కూడా సూపర్వైజ్ చేయడం జరిగింది. 467 డాక్యుమెంట్ గురించి, 420 మోసం చేశారని, ఇక 469, 471 ఇవన్నీ కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ గురించి రాశారు. తర్వాత 120B కుట్ర బాగానే ఉంది. ఈ అందరూ కలిపి పోలీస్ ఆఫీసర్లు
తర్వాత ఎవరైతే కంప్లైంట్ తప్పుడు ఫిర్యాదు ఇచ్చారో వీళ్ళందరూ కలిపి ఈమె మీద కుట్ర చేసి ఈమెని అన్యాయంగా జైలుకి పంపించారు అనే విధంగా అందులో ఆ రిపోర్ట్లో ఉంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కొట్టివేయబడిన 66A ఐటీ యాక్ట్ 2000 ఐటీ యాక్ట్ ఇందులో పెనల్ సెక్షన్గా వేయడం జరిగింది ఎఫ్ఐఆర్లో. మరి ఇది ఎంతవరకు భావ్యం? మరి ఇంతమంది సూపర్వైజర్ ఆఫీసర్స్ ఉన్నారు. మరి ఇటువంటి సెక్షన్లు వేసినప్పుడు సరిగా గైడ్ చేయడం అనేది ఉండాలా, అవసరం లేదా? మరి ఇంకొక విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషను రాత్రి 11:40 ఎంతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అర్ధరాత్రి. అది ఎవరి కంప్లైంట్ మీద? ఎవరైతే సినీ నటి ఉందో ఆవిడ కంప్లైంట్ మీద ఈ కుక్కల విద్యాసాగర్ అనే ఆయన మీద ముద్దాయిగా చూపిస్తూ అందులో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే పోలీసు ఉన్నతాధికారుల పేర్లు కూడా దాంట్లో ఉన్నాయి. కాకపోతే అందులో ఎక్యూజ్డ్ కాలంలో చూపించలేదు. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటప్పుడు ఆన్లైన్లో దాన్ని కంప్యూటర్ మీద ఫీడ్ చేయాలి. మరి ఇది మాన్యువల్గా ఎఫ్ఐఆర్ ఫార్మెట్ ఫిల్ చేశారు. మరి అది ఎంతవరకు సమంజసము? మరి ఇంత కాంప్లికేటెడ్ కేసు, ఇంత ఇబ్బందికరమైన కేసులో ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎఫ్ఐఆర్ని హ్యాండ్ రైటింగ్తో దాన్ని ఫిల్ చేశారు, ఫార్మెట్ని ఫిల్ చేశారు. యాక్చువల్గా అయితే అది కంప్యూటర్ మీద డైరెక్ట్గా సాఫ్ట్వేర్లో ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో ఫిల్ చేయాలి దాని కంప్యూటర్ ఫీడింగ్ అయితే దాన్ని ఆన్లైన్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ ఇది ఏం చేశారు, ఇక్కడ ఓన్లీ మాన్యువల్గా చేత్తో రాశారు. మరి దానికి కారణం అయితే మరి ఎవరైతే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వారు దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాల్సి వస్తుంది రేపు పొద్దున్న కోర్టులో. ఎందుకంటే మీరు ఉన్నతాధికారుల మీద అభియోగం చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఇవన్నీ మీరు చూసుకోకపోతే ఎలాగా? ఎందుకంటే నేను మొన్న చెప్పిన దాంట్లో కూడా ఎవరైతే సినీ నటిని అరెస్ట్ చేసి పంపించారో దాంట్లో ఓకే, ఉన్నతాధికారులు నీకు ఇలా చేయవయ్యా, ఇలా ఈ అమ్మాయి మీద కేసు పెట్టాలి, ఈ అమ్మాయి ఇలాగ అతన్ని హెరాస్ చేస్తుంది, అతన్ని రోజు బ్లాక్మెయిల్ చేస్తుంది, కాబట్టి ఆమెని కంట్రోల్ చేయాలంటే ఆమె ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, ఆమె మీద కేసు రిజిస్టర్ చేయాలి అని మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని జస్టిఫై చేయాలి కదా, ఇన్వెస్టిగేషన్ జస్టిఫై చేసుకోవాలి కదా. మరి అది కాకుండా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసి, ఎవరైతే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి, ఎవరైతే ముద్దాయిని అరెస్ట్ చూపించి ముంబై వెళ్ళి తీసుకొచ్చి అరెస్ట్ చూపించి రిమాండ్ పంపించారో ఆ వ్యక్తి ఈరోజు నాకు ఎంక్వైరీ ఆఫీసర్ ముందు నాకేం తెలీదు, పలానా ఆఫీసర్ చెప్తే నేను ఇదంతా చేశాను అని చిన్నపిల్లలాగా ఒప్పుకుంటే ఊరుకుంటారా? రేపు పొద్దున్న డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా? చట్టం ఊరుకుంటుందా? మీకు తెలీదా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం మీకు ఎందుకు ఇచ్చింది? ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అనేది మీకు ఉండాలని మీకు తెలీదా? ఇన్వెస్టిగేషన్ అధికారికి మీకు తెలీదా? మళ్ళీ దాని మీద ఉన్నతాధికారులు చెప్పారు కాబట్టి నేను చేశాను. ఉన్నతాధికారి చెప్తే పలానోడిని కాల్చేయమంటే కాల్చేస్తారా? ఉత్తినే ఆయన చంపేస్తారా? ఆ రౌడీ కాబట్టి ఆయన చంపేస్తారా? దానికి లీగల్గా ఏం లేదా? దీంట్లో క్లియర్గా 76 ఐపీసీ, మళ్ళీ ఒకసారి చదవండి, సాధారణ మినహాయింపులు. 76 ఐపీసీలో మీకు సాధారణ మినహాయింపు ఎప్పుడు వర్తిస్తుందంటే చట్ట ప్రకారం చేస్తేనే అది మినహాయింపు జరుగుతుంది. అంతేగాని అధికారి ఏదో చెప్పారు కాబట్టి నేను చేసేసాను అని తప్పించుకుందామంటే కుదరదు. మీకు కూడా దాంట్లో మీరు మరి ఒక రకంగా ట్రయల్కి వెళ్ళినప్పుడు కూడా దీన్ని అప్రూవల్ అని మన మీడియా అంతా చెప్తుంది. అప్రూవర్గా అయిపోయారు. పోలీసు ఉన్నతాధికారి కూడా ఒక ఆయన అప్రూవర్గా అయిపోయారు. ఇందులో ఇన్వెస్టిగేషన్ చేసిన సిఏ గారు అప్రూవర్గా అయిపోయారు అని పబ్లిసిటీ జరుగుతుంది. మీడియాలో కోడైకి వస్తున్నారు. అసలు అప్రూవర్ అనేది ఏంటి?
306 ఐపీసీలో 306 సిఆర్పిసి ప్రకారం టెండర్ ఆఫ్ పార్డన్ అంటారు. అంటే ఒక నేరానికి సంబంధించి అభియోగం ఉండి, లేకపోతే ఆ నేరానికి సంబంధించిన వాడండి ఆ నేరంలో పాల్గొన్నా, లేకపోతే ఆ నేరానికి తెలిసి, లేకపోతే ఆ నేరానికి ప్రోత్సాహం చేసిన అతను నేను దీంట్లో జరిగిన విషయాలని నేను చెప్తాను అని చెప్పి దాన్ని చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కానీ, లేకపోతే దర్యాప్తు చేసే అధికారి దగ్గర కానీ ఒప్పుకుంటే అది టెండర్ ఆఫ్ పార్డన్ కింద అది అలౌ చేయొచ్చు. మీరు మీ అంతటా మీరు ఇలా జరిగిందని ఒప్పుకుంటే రేపొద్దున్న హైకోర్టు కానీ, లేకపోతే క్యాట్ కానీ మీకు ఎలాగా రక్షణ కల్పించగలదు? అసలు మరి మీకు సలహాలు ఎవరు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు సంబంధం లేదు, పలానా ఆఫీసర్ చెప్పారు కాబట్టి నేను చేశాను అన్నంత మాత్రాన వదిలేరండి. చట్టం వదలదు, అలాగే డిపార్ట్మెంట్ కూడా మిమ్మల్ని వదలదు. ఎందుకంటే నువ్వు అడ్మిట్ అయ్యావు కదా, నేను తప్పు చేశాను, ఇన్వెస్టిగేషన్ ఇలా చేయాల్సిన లైన్లో ఇన్వెస్టిగేషన్ చేయకోకుండా ఆ అమ్మాయి మీద అభియోగాలు నేను లేకపోయినా సరే నేను అభియోగాలు క్రియేట్ చేసి తప్పుడు డాక్యుమెంటు, తప్పుడు రిమాండ్ రిపోర్టు, తప్పుడు సీడీలు, తప్పుడు స్టేట్మెంట్లు ఇవన్నీ తయారు చేశారు కదా, మీరు తెలిసుండే చేశారు కదా, మరి మీరు ఎలా తప్పించుకుంటారు దీంట్లో? కాబట్టి ఇందులో మీరు ఎవరైతే ఉన్నతాధికారి 3 పేజీలు ఏదో రాశానని చెప్పేసి పేపర్లో వచ్చింది రాశారు, నాకేం సంబంధం లేదు అని చెప్పడం అది ఎంతవరకు మరి భావ్యమో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఎప్రూవర్ అనే మాట ఏదో నార్మల్గా అంటారు తప్పించి ఎప్రూవర్, అకంప్లిస్ ఇవన్నీ కూడా కోఎక్యూజ్డ్ ఏదైతే ఉంటాడో కోఎక్యూజ్డ్ చెప్పేదాన్ని బట్టి ఉంటాయి. ఇది మరి రేపొద్దున ట్రయల్ టైంలో ఉపయోగపడతాయి తప్పించి ఇప్పుడు ట్రయల్ వరకు మీరు ముద్దాయిలుగానే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినంత మాత్రాన మిమ్మల్ని ముద్దాయిలుగా తీరు, ఎందుకంటే ట్రయల్ ఫేస్ చేయాల్సిందే మీరు కూడా. కాబట్టి ఇటువంటి పిచ్చి పనులు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయకుండా మీరు ఇన్వెస్టిగేషన్ నేర్చుకోండి బాబు, మీకు దండం పెడతాను. మీరు దర్యాప్తు ఎలా చేయాలో నేర్చుకోండి. మీకు నేర్చుకోకపోతే సీనియర్స్ని ఎవరినైనా అడిగి తెలుసుకోండి. మీ అంతటా మీరే తప్పులు చేసేసుకుంటున్నారు. మరి ఈ ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకుని రేపొద్దున హైకోర్టులో కానీ లేకపోతే ఎక్కడైనా జరిగితే నువ్వు ఏం బేస్ చేసుకుని ఈ సెక్షన్లు వేసావయ్యా అని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? అదొకసారి అర్థం చేసుకుని దీంట్లో ముందుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ కనీసం అట్లీస్ట్ ఇప్పుడైనా ఆ విట్నెస్ల స్టేట్మెంట్లు రాసేటప్పుడు దాన్ని కవరప్ చేసుకుంటూ జస్టిఫికేషన్ చేసుకుంటూ రాసుకుంటే కొంత మీరు దాన్ని దర్యాప్తుని మీ అంతటా మీరు దాన్ని జస్టిఫై చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అసలు ముందు కేసులోనే అర్జెంటుగా 2వ తారీఖు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, 3వ తారీఖుని 2వ తారీఖు సాయంకాలం వెళ్ళిపోవడం, 3వ తారీఖున అరెస్ట్ చేసేయడం, ఇవన్నీ తీసుకొచ్చారు. అసలు ఇన్వెస్టిగేషన్ ఏది? ప్రైమా ఫేసి ప్రూవ్ అయిందా లేదా? ఎవిడెన్స్ ఉందా లేదా? ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, సాక్ష్యాన్ని ప్రోవ్ చేయడం, ఈ నేరం జరిగిందా లేదా అనేది మనం రుజువు చేయడానికి సాక్ష్యాన్ని ప్రోవ్ చేయడమే. అసలు అక్కడ నేరం జరిగిందా లేదా తెలియకుండా అదో దున్నపోతు ఈనిందంటే దూడను కట్టండి అన్నట్టుగా మీరు ఎఫ్ఐఆర్ బేస్ చేసేసుకుని ఏదో 2 స్టేట్మెంట్లు రాసేసి ఇదంతా అయిపోయింది అని చెప్పేసి మీరు దీంట్లో మరి అంత దూరం వెళ్ళి ఒక లేడీని అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ తాలూకు తల్లిదండ్రులని తీసుకొచ్చి వాళ్ళని రిమాండ్ పంపించారు. మరి వాళ్ళు జైల్లో గడిపిన జీవితం మళ్ళీ తిరిగి ఎవరిస్తారు వాళ్ళకి? ఆలోచించండి. మీరు మనకు ఏదో ఉన్నతాధికారులు చెప్పారు నేను చేసేసాను అని అంటే మాత్రం చట్టం ఒప్పుకోదు. అట్ ది సేమ్ టైం ఈ కేసులో కూడా ఏదైతే మీరు ఆఫీసర్సు ప్లస్ ఎవరైతే సినీ నటి ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కుక్కల విద్యాసాగర్ అనేది ఆయన మీద ప్లస్ పోలీసు ఉన్నతాధికారుల మీద మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు, బాగానే ఉంది. అందులో
ముద్దాయిలుగా ఎఫ్ఐఆర్ కాలమ్స్లో పోలీసు ఉన్నతాధికారులు పెట్టలేదు. ఓకే, బాగానే ఉంది. నిజంగా ఇందులో మీరేం చేయాలి? ఇందులో ఉన్నతాధికారుల మీద ఒక లేడీ కంప్లైంట్ చేసింది. దాంట్లో ఉన్నతాధికారుల మీద లేడీ కంప్లైంట్ చేసింది కాబట్టి ఈయన వరకు ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారో ఆమె మీద దాని వరకు రెండు ఒకే ముందు కేసు ఈ కేసు ఒకే దర్యాప్తు అధికారికి ఇవ్వాలి. మరి ఉన్నతాధికారులు దాని గురించి ఏమీ మరి ఆలోచించినారో లేదు తెలియదు. ఆ కేసు ఈ కేసు ఒకే దర్యాప్తు అధికారి చేస్తే ఏది న్యాయం ఏది అన్యాయం అనేది మీకే తెలుస్తుంది. తర్వాత మరి ఈ కేసులో ఉన్నతాధికారులు మరి సరైన గైడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి సపోజ్ ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే ఇన్స్పెక్టర్ గారు డిఎస్పీ గారు గైడ్ చేయాలి. అలాగే ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయితే డిఎస్పీ అడిషనల్ ఎస్పీ గైడ్ చేయాలి. మరి ఈ ఎఫ్ఐఆర్ మీద ఈ సెక్షన్లో తీసేసిన సెక్షన్లో డెఫినేషన్ సెక్షన్లో వేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే రేపు పొద్దున్న మరి హైకోర్టు ప్రశ్నించదా మనల్ని? హైకోర్టులో వాళ్ళు ఖచ్చితంగా వేయకుండా ఉండరు కదా. క్యాట్లో కానీ హైకోర్టులో కానీ ఎవరైతే మీరు పోలీసు ఉన్నతాధికారులని రెస్పాండెంట్స్గా చూపిస్తున్నారో దాంట్లో మరి వాళ్ళు వేస్తారు కదా, వెళ్తారు కదా. ఇంకొక విషయం, వీళ్ళు ఈ పోలీసు ఉన్నతాధికారుల మీద ఒక సివిలియన్ కంప్లైంట్ చేసింది. ఎందుకు? వాళ్ళు ఇల్ ట్రీట్మెంటు నా మీద ఇలాగ అన్యాయంగా చేశారు కాబట్టి ఇలా మాకు న్యాయం చేయండి అని కంప్లైంట్ చేసింది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ మీరు పోలీసు ఉన్నతాధికారులకి ఈ కంప్లైంట్ కాపీని పోలీసు ఉన్నతాధికారులకి దాన్ని పంపించి ఉన్నతాధికారుల ద్వారా కానీ లేదు ఈ ఎవరైతే సినీ నటి ఉందో ఆ సినీ నటిని మరి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ దగ్గరికి వెళ్ళమని చెప్పాలి. పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ వాళ్ళు దీన్ని ఎంక్వైరీ చేసి దాని మీద విచారణ జరిపి వీళ్ళ మీద ప్రైమ్ ఆఫీసీ కానీ లేకపోతే ఏదన్నా మిస్టేక్ ఉంటే దాన్ని గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తారు వాళ్ళు. ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో మీరు ముందు ఈ సినీ నటి కేసు రెఫర్ చేద్దామని చూద్దాం కూడా. ఎందుకంటే ఆ కంప్లైంట్లో ఇచ్చే కంప్లైంట్లో క్లియర్గా నేను చిన్న అమౌంట్స్ తీసుకున్నాను, 30,000 20,000 అమౌంట్స్ తీసుకున్నాను. తర్వాత నాకేమో పలానా చోట నేను పలానా టెంపుల్కి వెళ్తానంటే నాకు రూమ్ అరేంజ్ చేశారు. ఇవన్నీ అడ్మిట్ చేస్తూ ఆవిడ ఒప్పుకున్నారు. మరి పార్ట్ ఆఫ్ ది అలిగేషన్స్ రుజువు అవుతున్నాయి కాబట్టి మరి ఎలాగా దాని మీద మీరు రెఫర్ చేయగలరు? సెక్షన్లు అయితే తగ్గించగలరు. 388, 389 ఇటువంటి సెక్షన్లు తగ్గించగలరు కానీ 384 తగ్గించలేరుగా. ఎక్స్టార్షన్ అనేది లేకపోయినా కానీ మీరు ఆమె అడ్మిట్ అవుతుంది, నాకు డబ్బులు ఇచ్చారు అని అడ్మిట్ అవుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించి దర్యాప్తు నేర్చుకోండి దయచేసి. నేను ఏంటి నువ్వు పెద్ద పుడింగువా, నువ్వు ఎంత పోటుగాడువా దర్యాప్తులో అంటే చెప్తే మరి నేనేం చెప్పలేను. ఎందుకంటే దేవుడి దయ వల్ల ఆ జ్ఞానం మా గురువులు మాకు ఎవరైతే లా నేర్పారో, చట్టం నేర్పారో, లేకపోతే మా సీనియర్స్ ఎవరైతే మాకు రికార్డు బిల్డప్ చేయడం నేర్పారో మాకు అది వంట పట్టింది. మేము ఇది నేర్పుదామంటే ఎవరు కూడా నేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇన్వెస్టిగేషన్ మీద నేర్చుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడడం లేదు. ఒక కేసు నిలబడాలంటే బిల్డప్ చేయాలి. కేసు ఎలాగంటే బిల్డప్ ఓకే ఆఫీసర్ చెప్పారు, దాన్ని ఇలా తప్పు చేయని ఎవరు చెప్పరుగా. ఆ అమ్మాయి ఇలాగ హెరాస్మెంట్ చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని ప్రివెంట్ చేయడానికి ఏదైనా ఎఫ్ఐఆర్ ఇస్తాడో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తారు తప్ప అమ్మాయిని అన్యాయంగా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేయండి, ఎఫ్ఐఆర్ ప్రైమ్ ఆఫీసర్ రుజువు అవ్వకపోయినా సరే ఆవిడని తీసుకెళ్ళిపోయి జైల్లో పడేయించండి అని ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇస్తారు? ఎవరు. కాబట్టి ఏది అయినా రేపొద్దున ఎవరైతే ఆ ఇన్వెస్టిగేషన్లో సీడీలో ఎఫ్ఐఆర్లో రిమాండ్ రిపోర్ట్లో సంతకం పెట్టారో వారే జవాబుదారు అవుతారు తప్ప ఏదో ఉన్నతాధికారి చెప్పారు కాబట్టి నేను చేశానని చెప్పి ఇలాగా ఆమె ఏదో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇస్తే అది మరి మీ కన్ను మీతో పొడుచుకున్నట్టే, మీ చేతితో పొడుచుకున్నట్టే అవుతుంది. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక కానిస్టేబుల్ గారు కాకినాడలో ఆ కానిస్టేబుల్ గారు
ఒక ప్రాస్టిట్యూట్తో దొరికారు. ఒక డిఎస్పీ గారు దాన్ని రైడ్ చేసినప్పుడు డిఎస్పీ గారు ఒక సిఏ గారు రైడ్ చేస్తే ప్రాస్టిట్యూట్తో దొరికారు. ప్రాస్టిట్యూట్తో దొరికితే ఆ కానిస్టేబుల్ని బతులాడుకోకుండా అతను ఏం చేశాడంటే పొగరబోత్తనంగా కోర్టుకి వెళ్ళిపోయాడు. కోర్టుకి ఛార్జ్షీట్ పెట్టారు. ఆయనకి ఎవరో ఒక సలహా ఇచ్చారు, అరే ఒప్పేసుకోరా, నీకు ఏం అవ్వదు, నువ్వు అడ్మిట్ అయిపో, నేరం అడ్మిట్ అయిపో, ఎందుకంటే నీ బేసిక్ కన్నా తక్కువ ఫైన్ పడితే నీకేం అవ్వదు, కాబట్టి నువ్వు అడ్మిట్ అయిపో అని ఆయనకు ఒక సలహా ఇచ్చారు, ఉచిత సలహా. దాని మీద అతను ఏం చేశాడు, ఆ కానిస్టేబుల్ కోర్టులో ఒప్పేసుకున్నాడు. నేరం చేసావంటే చేశానండి అన్నాడు. ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళింది 294 ఐపీసీ కింద అతను ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకుంటే 100 రూపీస్ ఫైన్ వేశారు. కేవలం 100 రూపీస్ ఫైన్ వేశారు. ఆ 100 రూపీస్ ఫైన్ కట్టినందుకు గాను అతనికి ఉద్యోగం తీసేశారు. ఆ ఉద్యోగం సంపాదించుకోవడానికి కోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, అయినా కానీ అతనికి తిరిగి ఉద్యోగం రాలేదు. కాబట్టి మనం చేసే పనులు ఏదో ఉన్నతాధికారి చెప్పారు లేకపోతే నేను చేస్తున్నాను అని తప్పించుకుందామంటే కుదరదు. మనం ఏదైతే మనం దర్యాప్తు మనం చేయాల్సిందే. కాబట్టి ఇప్పటి నుంచైనా పోలీసు అధికారులు, యంగ్ పోలీస్ ఆఫీసర్స్ ఇవన్నీ మోడల్గా తీసుకోండి. దయచేసి ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి అని ఆలోచించుకోండి. చూడండి, కలకత్తా ఇన్సిడెంట్ ఏమైంది? కలకత్తా ఇన్సిడెంట్లో ఎవరో ఒక ఎస్హెచ్ఓగా ఉన్న అతను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాడు. అతను ఏం చేశాడు, ఉన్నతాధికారులు చెప్పాడు, ఉన్నతాధికారులు ఆగు, అలా కాదు, ముందు డైరెక్ట్గా మర్డర్లా కట్టేస్తావు, ముందు సస్పీషియస్ డెత్ చూడు, ఇలాంటి సలహాలు మన ఉన్నతాధికారులు చాలామంది ఇస్తారు. అది దానివల్ల ఏమీ అవ్వలేదు. ఇప్పుడు ఏమైపోయాడు ఆయన్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతని మీద కేసు పెడుతున్నారు. మాకు మేము ఎర్లీ స్టేజ్లో కానిస్టేబుల్గా మేము పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అప్పుడు మా సీనియర్స్ మమ్మల్ని ఏమని పిలిచేవారంటే అల్లుడు అని పిలిచేవారు. ఎందుకంటే అదొక రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవారు. అరే అల్లుడు, మనం లాకప్కి దగ్గరలో ఉంటాం, ఒక కాలు లాకప్లో ఉంటుంది, ఇంకో కాలు బయట ఉంటుందని గుర్తుపెట్టుకో, ఎప్పుడు మనం అంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మాకు అప్పుడు సీనియర్స్ చెప్పేవారు. ఇప్పుడు సీనియర్స్ చెప్పినా ఎవరు పట్టించుకోరనుకోండి. అలాంటి మాకు చెప్పిన మాటలు మేము దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా జాబ్ చేయడం వల్ల మేము ఇన్స్పెక్టర్గా మనం 40 సంవత్సరాలు 39.5 సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక్క రిమార్క్ లేకోకుండా మేము సక్సెస్ఫుల్గా రిటైర్ అవ్వడం జరిగింది. మీ అందరూ కూడా సక్సెస్ఫుల్గా రిటైర్ అవ్వాలని కోరుకుంటూ, నేను ఎక్కువ మాట్లాడుంటే దాన్ని మీరు వేరే విధంగా తీసుకోవద్దు. కేవలం మీరు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతోనే నేను ఇది చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ.